హెచ్పివి వ్యాక్సిన్ దీనికోసం మీలో ఎంతమందికి తెలుసు? నాకైతే రీసెంట్గానే తెలిసింది. ఇంకా తెలిసిన తర్వాత మా ఆయనకి చెప్పిన తర్వాత కొన్ని వీడియోస్ చూశాను, చాలా మందిని అడిగి తెలుసుకున్నాను. ఇది ఇంకా తెలుసుకున్న తర్వాత 13 సంవత్సరాలు దాటిన ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం అనమాట. కంపల్సరీ అందరూ వినండి. ఎవరైనా మీ దగ్గరలో ఉంటే వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి, అందరికీ తెలియజేయండి. దీనికోసం ఇంకా మన గవర్నమెంట్ అయితే 13 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి ఫ్రీగా వేస్తుంది ఈ వ్యాక్సిన్ అనేది. యాక్చువల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే 13 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఆడవాళ్ళందరికీ వేస్తారు. 8,000 నుండి 10,000 ఛార్జ్ చేస్తారు, తక్కువేమీ కాదు అసలు. కానీ ఇక్కడికి రాగానే వీళ్ళు అసలు మాకు ఆయుష్మాన్ భవన్ అనమాట, మాకు అక్కేపాలెంకి దగ్గరలో ఉన్న ఒక ఆరోగ్య కేంద్రం ఇది ఎప్పుడు వచ్చినా కూడా, ఇంతకుముందు నేను చాలాసార్లు పిల్లల్ని ఒక 1 ఇయర్ 2 ఇయర్స్కి వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, వాటికి తీసుకొచ్చాను. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇంక ఇప్పుడు కూడా అంతే. అసలు ఈ సిస్టర్ని మేము ఎన్ని అడుగుతున్నా కూడా అసలు విసుక్కోకుండా ప్రతిదీ చాలా బాగా చెప్పారు. ఇంక ఇంజెక్షన్ చూసారా, అసలు పెయిన్ కూడా తెలియకుండా వేశారనమాట. మనమైతే భయపడతాం ఇంజెక్షన్ చూడగానే, ఇంకా వాళ్ళైతే చాలా బాగా మాట్లాడుతూ వేసేసారు. ఇంకా అసలు ఆ సిస్టర్ చెప్తున్నారు, చాలా మందికి మేము చెప్తున్నాం మేడం, కానీ ఎవరు రావటం లేదు, వేయించుకోవటం లేదు. దానికి రీజన్ కూడా చెప్పారు. కరోనా వ్యాక్సిన్ తర్వాత ఈ వ్యాక్సిన్ అనగానే చాలా మంది భయపడుతున్నారని. కరోనా ఎప్పుడు వచ్చిందండి? ఇప్పుడు 2020లోనే ఎప్పుడో వచ్చిన ఆ వైరస్ కోసం అప్పటికప్పుడు కనిపెట్టిన వ్యాక్సిన్ కాబట్టి దాని ద్వారా ఏవో సైడ్ ఎఫెక్ట్స్ ఏవో వచ్చి ఉంటాయి కొంతమందికి. ఇంకా ఇదైతే ఇప్పటి వ్యాక్సిన్ కాదు. ఆల్మోస్ట్ ఇది ఒక 2005-2008 నుంచి ఉన్నదంట ఈ వ్యాక్సిన్. కాకపోతే మన గవర్నమెంట్ మన కోసం ఇప్పుడు ఓన్లీ 13 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ బిలో పిల్లలకి మాత్రం వేస్తుంది. ఏమో ఫ్యూచర్లో మనకి కూడా ప్రొవైడ్ చేయొచ్చు, చేస్తే ఇంకా చాలా మంచిది కదా. ఇంకా ఇలాంటి ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవాలి చెప్పండి. మాకైతే ఇక్కడ అక్కేపాలెంలోని గ్యాలక్సీ అపార్ట్మెంట్ ఉంటుంది. దానికి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆపోజిట్లోని గవర్నమెంట్ స్కూల్ ఉంటుందన్నమాట. దాన్ని అనుకుని ముఖ్య ఆరోగ్య కేంద్రం అని ఉంటుంది, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం అనమాట. ఇక్కడైతే మాకు చుట్టుపక్కల ఉన్న అక్కేపాలెంలో 32 వార్డ్స్ అందరూ 32 వార్డ్స్ ఉన్నాయంట, వాళ్ళందరికీ కూడా ఇక్కడే వేస్తున్నారంట. సో కంపల్సరీ ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి, వచ్చి వేయించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.